ఆ బుక్లో ఉన్న మంత్రాలు చదువుతూ స్వీట్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆఫీస్ వాళ్ళకి తినిపించాను. ఏం అనిపించలేదు, అంతా వెరీ నార్మల్గా ఉంది. ఒక 1 వీక్ చూద్దాం ఏమవుతుందో. నాకు ఏం తేడా తెలియలేదు. పైగా వాళ్ళు నేను చేసింది మంచిగా తిని అంత టేస్టీగా లేదు, ఇంకా మంచిగా చేయొచ్చని పేర్లు పెట్టారు. మా రూమ్మేట్ సుధకి ఆఫీస్లో జరిగింది చెప్పాను. ఇంకోసారి మంత్రాన్ని ఉపయోగించాలనుకుంటానే. అమ్మో లేదే, ఓవర్డోస్ అయితే మెంటల్ ఎక్కి చేస్తారంట. అవునా, సర్లే చూద్దాం. మేము అన్నిటి పడుకున్నాం. 2 రోజుల తర్వాత అందరూ నాతో క్లోజ్గా మాట్లాడటం స్టార్ట్ చేశారు. నన్ను మళ్ళీ ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు. మా మేనేజర్ నాకు ప్రమోషన్ కూడా ఇనిషియేట్ చేశాడు. నాకు చాలా ఆనందం కలిగింది. కొన్ని రోజులకి నా జీతం బాగా పెరిగింది. లోన్ తీసుకుని మంచి ఫ్లాట్ కొన్నాను. అమ్మని చెల్లిని బాగా చూసుకున్నాను. ఈలోపు మా చెల్లి చదువు కూడా ఫినిష్ అయిపోయింది. తనకు కూడా మా కంపెనీలోనే జాబ్ పెట్టించాను. లైఫ్ స్మూత్గా గడిచిపోతుంది. నా కష్టాలన్నీ తీరాయి. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.